నమస్కారం కేనైన్ న్యూస్ కి స్వాగతం। శనివారం రాఖీ పండుగ సందర్భంగా కామారెడ్డి మార్కెట్లలో రాఖీల విక్రయాలు జోరందుకున్నాయి। జిల్లా కేంద్రంలో వ్యాపారస్తులు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు। ఈసారి మహిళలు కూడా దూర ప్రాంతాల్లో ఉన్న అన్నదమ్ములకు రాఖీ కట్టడానికి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు। రాఖీ పండుగ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని మార్కెట్లలో రాఖీల అమ్మకాలు ఊపందుకున్నాయి। రాఖీలు కొనేందుకు స్త్రీలు యువతులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు। ఈ సంవత్సరం మార్కెట్లో వివిధ రకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి। పిల్లల కోసం చిన్న పిల్లల బొమ్మలతో కూడిన రాఖీలు, యువత కోసం స్టైలిష్ డిజైన్ రాఖీలు ఉన్నాయి। రాఖీల కొనుగోలు కోసం మహిళలు భారీ సంఖ్యలో రావడంతో మార్కెట్లో సందడి నెలకొంది। చాలా మంది తమ సోదరులకు రాఖీలు కట్టడానికి, బహుమతులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు। రాఖీ పండుగను పురస్కరించుకొని దుకాణదారులు కూడా ప్రత్యేకంగా అలంకరణ చేసి వివిధ రకాల రాఖీలను ప్రదర్శిస్తున్నారు। రాఖీలతో పాటు సోదరుల నోరు తీపి చేసేందుకు మిఠాయిలు కొనేందుకు వెళ్లడంతో స్వీట్ హోమ్లు కలకల్లాడుతున్నాయి। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఇందులో భాగంగా మహిళలు అందంగా అలంకరించిన కలశాలతో మేళ తాళాల చప్పుల మధ్య ఊరేగింపు చేపట్టారు। అమ్మవారికి కలశాలు నివేదించి ప్రత్యేక పూజలు చేశారు। అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీక్లీ మార్కెట్లో గల శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా అందంగా అలంకరించిన కలశాలను మహిళలు జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా డప్పు వాద్యాల మధ్య ఊరేగింపు నిర్వహించారు। అనంతరం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి కలశాలు సమర్పించి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు। ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు। ओंकार रूपिणी हे जगन्माता, आनंददायिनी हे जगन्माता, अंबा शांभवी हे जगन्माता, परदेवता देवी हे जगन्माता, कात्यायिनी भैरवी हे जगन्माता, धूम्राक्षहारिणी हे जगन्माता, पल्लवपाणि हे जगन्माता, श्रितरक्षपोषा हे जगन्माता, बिंबाधरी हे जगन्माता, त्रिपुरायै नमः हे जगन्माता, षोडश्यै नमः हे जगन्माता, मात्रे नमः हे जगन्माता, विश्वविनोदिनी हे जगन्माता, विष्णुविलासिनी हे जगन्माता, रम्य
కామ్యకపర్దిని హే జగన్మాత కదంబ వనవాసి హే జగన్మాత భువన పోషిణి హే జగన్మాత శంకర తోషిణి హే జగన్మాత కైటవ భంజని హే జగన్మాత కదంబ వన ప్రియ హే జగన్మాత శ్రావణ మాసంలో వచ్చే విశేషమైన పండుగలతో జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని మహిళలు వరలక్ష్మి వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రసిద్ధ ఆలయాలలో సామూహిక వ్రతాలు ఆచరించి అమ్మవారిని వేడుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో నివాసాల్లో మహిళలు వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. పలు ఆలయాలలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సమర్పించిన పట్టు వస్త్రాలను అమ్మవారికి అలంకరించి కుంకుమార్చన చేశారు. అమ్మవారి సన్నిధిలోని శ్రీచక్రానికి పూజలు నిర్వహించి అమ్మవారికి ఉద్యాపన వ్రతం చేశారు. అమ్మవారికి ఉడి బియ్యం పోయడంతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ప్రతిమలను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఇష్టమైన పండ్లు, పూలు, పిండి వంటకాలు నివేదించారు. సర్వస్వరూపే సర్వేసి సర్వలోక నమస్కృతే భయే భస్త్రాహినో దేవి దుర్గా దేవి నమోస్తుతే దుర్గా స్తోత్రం పఠే నిత్యం సర్వశత్రువినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్ పార్టీ డ్రామా నడుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ముస్లింలను కలపకుండా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తే బీజేపీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రులు తెలిపారని చెప్పారు. బీజేపీ రిజర్వేషన్లు ఆపుతోందని ఆరోపించడం సరైంది కాదన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో దొంగ దీక్షలు చేపట్టిందని ఆరోపించారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం కాకుండా ముస్లింలను బీసీ కోట నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ బీసీలకు రిజర్వేషన్ కల్పించకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానికి చట్టబద్ధత కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు బీసీలకు 32% రిజర్వేషన్లు, మిగతా 10% రిజర్వేషన్లు ముస్లింలకే అని ఖరాఖండిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా అంతేకాకుండా పిఎం రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత బీసీలకు 42% అని చెప్పి అదొక మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, 32% ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం అన్ని హామీలతోటే ప్రజలను మోసం చేస్తా ఉందని చెప్పి కూడా తెలియడం జరిగింది. 5% పేరు చెప్పి 5% బీసీలకు ఎక్కువ పెంచి వాళ్ళకు 32%, 37% చేసి మిగతా 10% బీసీలకు కాకుండా ముస్లింలకు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం దొంగచాటు మాటలు తెలియజేస్తుంది.
ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వరకు మేము కొట్లాడతాం, ఖచ్చితంగా ధర్నా కార్యక్రమాలు చేపడతాం. ఈ వాటిని రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా మేము ఊరుకునేది లేదు. బీసీల పక్షాన మేము ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ఖరాఖండిగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అటవీ భూమిలో సాగు చేసిన పంటను ధ్వంసం చేయడానికి అధికారులు గడ్డి మందు పిచికారీ చేశారు. దీంతో ఆ భూమి సాగు చేసిన పోడు రైతు ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో తరలించడంతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా గాంధర్ మండలంలో చోటు చేసుకుంది. పోడు రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన సంఘటన బుధవారం కామారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానికులు రైతుల కథనం ప్రకారం గాంధాడి మండలం సీతాయపల్లికి చెందిన కుర్ర చిన్నమల్లయ్య గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో 20 సంవత్సరాలుగా సాగు చేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం ఉదయం గాంధాడి అటవీ రేంజ్ అధికారులు మల్లయ్య సాగు చేస్తున్న వరి పంటపై గడ్డి మందు పిచికారీ చేయించారు. దీనిని అడ్డుకునేందుకు యత్నించిన మల్లయ్యపై అటవీ శాఖ అధికారులు గాంధాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అటవీ అధికారులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మల్లయ్య గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలల్లో ముందస్తు రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు రక్షాబంధన్ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ మేరకు పాఠశాలల్లో మిఠాయిలు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలల్లో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొని మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతులను, సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. స్త్రీలను గౌరవించుకోవాలన్నారు. సమాజంలో అన్నా చెల్లెల అనుబంధం చాలా గొప్పదని కొనియాడారు. నువ్వు నాకు
రక్ష మనమిద్దరం దేశానికి రక్ష. ఎంతగానో చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్ళుగా, మౌనాలు అన్నీ మాట్లాడుతుంటే కనువిందుగా ఉంది తొలిసారిగా. అపురూపమేగా నాకీ క్షణాలు, దాచేసుకుంటాను జ్ఞాపకాలుగా. అన్నయ్యా నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనిత్తాను, హాయి హాయిగా నువ్వు నవ్వితే ఎంత ఎంత మురిసిపోతాను. అన్నయ్యా నువ్వు కలిస్తే కళ్ళ ముందు వాలిపోతాను, నువ్వు పంచిన ప్రేమకెప్పుడు రుణపడిపోయే ఉంటాను. ఈ రోజు కోసం నేనెంతగానో చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్ళుగా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పెన్షనర్ భవన్ లో టీజీఈ జేసీ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా జిల్లా అధ్యక్షులు నరల వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర టీజీఈ జేసీ నిర్దేశించిన ప్రణాళికకు అనుగుణంగా ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గత 18 నెలలుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఉద్యోగస్తుల పెండింగ్ బిల్లులు ప్రతి నెలకు 700 కోట్లు చెల్లిస్తామని చెప్పినప్పటికీ నేటికి కార్యరూపం దాచకపోవడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నెట్టి విఠలరావు, టీజేఈ జేఈసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్, అదనపు కార్యదర్శి అల్లాపూర్ కుశల్ తదితరులు పాల్గొన్నారు. మరి నిన్నగా మొన్న మేము ESDC నుంచి ధర్నా నిర్వహించినప్పుడు మరి చాలా మందికి దాదాపుగా 300 మందికి నేను ఫోన్ చేశాను. మనకు కుదిరించింది కాబట్టి మరి పెద్దలు సరే చెప్పారు కదా అని చెప్పి ఒక 6 నెలలు అంటే ఒక 6 నెలలు టైం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వెళ్తే మళ్ళీ ఒక DL మాత్రం ఇచ్చారు. అంటే DLతోనే మనం సంతృప్తి చెందుతున్నాం కాబట్టి, అంతేగాని దానికి మించిన ఇంకా ఎలాంటి సదుపాయం కానీ సౌకర్యం కానీ కల్పించలేదు. కాబట్టి దీనికి మనం ఖచ్చితంగా పోరాటం అనేది ఆగడం. ఎందుకంటే తెలంగాణ మేము అనుభవిస్తున్నాం కనుక అది మాకు తెలుసు. అందుకని ఈరోజే మా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చీఫ్ సెక్రటరీ కలిసి మెమరాండం ఇచ్చింది PHS మీద. కేవలం EHS మీదనే మేము అడుగుతున్నాం. వాడు PRS ఇస్తాడా, ఏది ఇస్తాడా, వాడు అవన్నీ ఇస్తాడనేది మేమైతే నమ్మడం లేదు. అందుకని గట్టిగా చెప్పండి, స్ట్రైక్ చేయండి. మేము దేంట్లో దాంట్లో పాల్గొంటాం. రాకుండా సరే, జీతాలు రాకుండా సరే. ఇక ఎక్కువ నేను మాట్లాడదలుచుకొని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గత కొద్ది రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి వేళల్లో వాతావరణం కాస్త చల్లగా ఉంటోంది. అటు పగలు బాలుడు భగభగా మండిపోతూ చెమటలు పుట్టిస్తున్నాడు. మరోవైపు పలు ప్రాంతాలలో వానలు దంచుకొడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో వాతావరణం గత కొన్ని రోజులుగా భిన్నంగా మారింది. ఓవైపు ఎండలు దంచుకొడుతుండటంతో ప్రజలంతా ఉష్ణోగ్రతల వేడికి ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరోవైపు పలు చోట్ల కురుస్తున్న జడివానకు తడిసి ముద్దవుతున్నారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధ, గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లోని భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. కాగా బుధవారం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని తాల్వై, మద్నూర్, జుక్కల్, సదాశివనగర్ మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కామారెడ్డి మండలం ఉగ్రవై గ్రామ శివార్లోని వృద్ధాశ్రమం సమీపంలో కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై భారీ వృక్షం కుప్పకూలింది. రోడ్డుపై మహావృక్షం అడ్డంగా పడిపోవడంతో ఇరువైపులా సుమారు 2 కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి. మహావృక్షం రోడ్డుపై కుప్పకూలిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.